నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఒక జెడ్పీటీసీ బైపోల్, పైగా సిట్టింగ్ సభ్యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వచ్చిన ఉప ఎన్నిక. మామూలుగా అయితే సానుభూతి కోణంలో యునానిమస్ ఇవ్వడం కామన్. అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య ఉన్న పొలిటికల్ హీట్ తో పాటు ఉప ఎన్నిక జరిగే చోటు జగన్ కంచుకోట పులివెందుల జెడ్పీ సీటు కావటంతో బస్తీమే సవాల్ అంటున్నాయి పార్టీలు. ఏకంగా అధినేతల పర్యవేక్షణలో బైపోల్ జరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అభ్యర్థి ఎంపిక నుంచి క్యాంపెయిన్, పోల్ మేనేజ్మెంట్ ప్లాన్ వరకు అంతా పార్టీ హైకమాండ్లే డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపెవరిది, ఎవరి లెక్కలేంటి? జగన్ కోటను బద్దలు కొట్టాలని టీడీపీ పట్టు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికతో పొలిటికల్ హీట్. అప్పుడు వైనాట్ కుప్పం అన్న వైసీపీ, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటున్న టీడీపీ. చేరికలతో వైసీపీకి షాక్ మీద షాక్ ఇస్తూ వస్తోన్న టీడీపీ, ఇజ్జత్ కా సవాల్గా తీసుకుంటున్న టీడీపీ వైసీపీ. ఒక ఎన్నిక ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి అధికారంలోకొచ్చిన ఏడాది తరువాత వచ్చిన ఓ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సెంట్రిక్ గా టీడీపీ వైసీపీ చేస్తున్న రాజకీయం హీటెక్కుతోంది. గత ఎన్నికల్లో చివరకు కడప జిల్లాలో కూడా జగన్ వైసీపీకి కాస్త ఝలకిచ్చిన కూటమి ఇప్పుడు జగన్ ఇలాకా పులివెందుల నడిబొడ్డు వేదికగా జరగబోతున్న బైపోల్ను గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. జెడ్పీటీసీ సీటుకు ఎన్నిక అంటే జిల్లా మంత్రి పర్యవేక్షించడమే మహా ఎక్కువ. అభ్యర్థి ఎవరు అని కూడా ఆరా తీసిన సందర్భాలు ఉండవు. కానీ పులివెందుల జెడ్పీటీసీ సీటుకు బైపోల్ కావడంతో టీడీపీ పసుపు జెండా ఎగరవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. జగన్ కంచుకోటలో గెలిచి రాష్ట్రంలో ఉన్న క్యాడర్ లీడర్లకు ఓ సందేశం పంపాలనేది టీడీపీ ప్లాన్ గా కనిపిస్తోంది. అందుకే పులివెందుల జెడ్పీటీసీ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది టీడీపీ. వైసీపీకి ఈ ఎన్నిక ఇజ్జత్ కా సవాల్గా మారింది. గెలిచి తీరకపోతే సొంత నియోజకవర్గంలో సీటును నిలబెట్టుకోలేకపోయామన్న విమర్శను జగన్ ఫేస్ చేయడమే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. దీంతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి పులివెందుల సీటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అతిపెద్ద ఎన్నికగా కనిపిస్తోంది. పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది. దీంతో వైసీపీ సానుభూతి అస్త్రంతో మహేశ్వర్ రెడ్డి కొడుకు హేమంత్ కుమార్ రెడ్డితో నామినేషన్ వేయించింది. ఇక టీడీపీ అయితే ఏకంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికను అటు వైసీపీ ఇటు టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు పోల్ మేనేజ్మెంట్ తో పాటు ప్రతి దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తరపునైతే ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇక టీడీపీ వైసీపీ కీలక నేతలను లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ వేదికగా రాజకీయం రంజుగా మారింది. పైకి ధీమాగా కనిపిస్తున్న ఫ్యాన్ పార్టీ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసలే టీడీపీ అధికారంలో ఉంది. ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. పైగా వైసీపీ నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఏదైనా తేడా కొడితే పరువు పోతుందని ఆందోళన చెందుతోందట ఫ్యాన్ పార్టీ. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకానందను ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు తన భార్య లతారెడ్డిని బరిలోకి దింపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పావులు కదుపుతున్నారట బీటెక్ రవి. ఎమ్మెల్యే ఆది ఎంట్రీతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపుపై కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. అయితే అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం అనే రేంజ్ లో డైలాగులు పేల్చేవారు వైసీపీ నేతలు. ఇప్పుడు కూటమి కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది. వైనాట్ పులివెందుల అంటూ రీసౌండ్ చేస్తోంది. ప్రచారాలతో హోరెత్తిస్తున్న టీడీపీ వరుస పెట్టి ఒక్కో వైసీపీ కీలక నేతను సైకిల్ ఎక్కించుకుంటోంది. అయితే టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా పులివెందులలో పాగా అంత ఈజీ కాదంటున్నారు వైసీపీ నేతలు. గతంలో గెలిచిన మెజారిటీ కంటే బంపర్ మెజారిటీతో గెలుస్తామని చెబుతున్న వైసీపీ సానుభూతిపైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 10,600 ఓట్లు ఉండగా గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే కాంగ్రెస్ తో పాటు పలువురు ఇండిపెండెంట్లు బరిలోకి దిగడంతో ఓట్లు చీలుతాయేమోనని వైసీపీ టెన్షన్ పడుతోందట. మరోవైపు పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసుని మరోమారు జనంలో పెట్టి
రాజకీయంగా వైసీపీని దెబ్బ కొట్టాలనేది టీడీపీ వ్యూహరచనగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీకి అధికార బలముంది. రాష్ట్ర స్థాయి నుంచి పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి. లక్కీగా ఛాన్స్ వచ్చింది. జగన్ సొంత ఇలాకాలో పులివెందులలో పసుపు జెండా ఎగరవేసి వైసీపీ కూసాలు కదిలించాలన్నది టీడీపీ పెద్దల ప్లాన్ గా ఉంది. దాంతో పదునైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైసీపీ మద్దతుదారులను వెంట ఉండే చిన్న నాయకులకు కూడా తమ వైపునకు తిప్పుకునే పొలిటికల్ గేమ్ అయితే నడుస్తోందంటున్నారు. అయితే ఈ ఎన్నిక టీడీపీ కంటే వైసీపీకే ప్రతిష్టాత్మకం. ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్ పార్టీకి నష్టం తప్పకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీతో టీడీపీకి లాభమే తప్ప పోయేదేమీ లేదన్న చర్చ జరుగుతోంది. ఓడిపోతే అది తమ సీటు కాదని చెప్పుకోవచ్చు. గెలిస్తే రాజకీయ సంచలనానికి తెర తీయొచ్చు. ఏకంగా జగన్ సొంత కోటనే బద్దలు కొట్టామని స్టేట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా ప్రచారం చేసుకునే వీలుంటుంది. వైసీపీకైతే గెలుపు అనివార్యం. ఓడితే మాత్రం అది వైసీపీ అధినాయకత్వానికి ఇబ్బందిగా మారే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. ఈ నెల 12న జరిగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది అనేది వేచి చూడాలి.